వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం అమీర్పేట్లోని బిగ్ బజార్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లైన్లో ఉన్న యోగా క్షేత్ర దగ్గర ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలను తెలుసుకుందామా? ఈరోజు మనతో పాటు పద్మ గారు ఉన్నారు. హలో పద్మ గారు. హలో అండి. పద్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో పద్మ గారు, ఈ యోగా క్షేత్రాన్ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 8 years బ్యాక్ అండి. అంటే 2010లో స్టార్ట్ చేసాము. 2010 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము. ఇది మొత్తం 8 years అయిందండి. ఓకే, సో 8 years నుంచి దీన్ని రన్ చేస్తున్నారా మీరు? రన్ చేస్తున్నామండి. పద్మ గారు, స్టూడెంట్స్ అందరూ బాగానే లైక్ చేస్తున్నారా మరి యోగా క్షేత్రాన్ని? 8 years నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పటికి నా దగ్గర కంటిన్యూస్గా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడికి అమీర్పేట్ కాబట్టి కోర్సెస్ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ కోర్స్తో పాటుగా యోగాను కూడా ఒక కోర్స్ లాగా తీసుకుని ఒక 3 months చేసేవాళ్ళు, 6 months చేసేవాళ్ళు. ఎంప్లాయీస్ అయితే కనుక కంప్లీట్గా మీకు గచ్చిబౌలిలో ఆఫీస్ ఉన్నా కానీ యోగా కోసం పర్టికులర్గా ఇక్కడ హాస్టల్లోనే ఉండి మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఓకే, అలా అంత బాగా ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్, మేము చెప్పే విధానం, వాళ్ళు లైక్ చేసే విధానం. సో అయితే మరి యోగా క్షేత్రాలో అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఎంతమంది అంటే మా దగ్గర 4 batches ఉన్నాయండి ప్రస్తుతానికి. మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 5:30 to 6:30 కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, అంటే అబౌవ్ 40, 50s అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు. తర్వాత 6:30 to 7:30 ఉంటారండి. అందరూ 25 years లోపు వాళ్ళు, అంటే వాళ్ళంతా ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళంతా 25 లోపు ఉన్న వాళ్ళు ఉంటారు. అలానే మళ్ళీ 11 o'clock ఒక బ్యాచ్ ఉందండి, 11 to 12. ఇదంతా కంప్లీట్గా హౌస్ వైఫ్స్ వస్తారన్నమాట. అంటే వాళ్ళు 9 o'clock, 8:30 to 9 లోపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని 2 hours నుంచి 2.5 hours వరకు ఎంటీ స్టమక్ అయిపోయిన తర్వాత 11కి చేయొచ్చు అనమాట. ఈ హౌస్ వైఫ్స్ అందరూ వచ్చేది 11 to 12 వస్తారు. తర్వాత ఈవినింగ్ ఇంకో బ్యాచ్ ఉందండి, అది కూడా మెయిన్ ఎంప్లాయీస్ కోసం. ఇది అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు. 6:30 to 7:30 ఈ 4 batches రన్ చేస్తున్నామండి. ఓకే, సో యోగాని చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి క్యూర్ అవుతాయి అంటారు? మొత్తం అండి, ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపీ లాగా అయిపోయింది. ఇది మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఆస్తమా ఉందనుకోండి, ఆస్తమాకి, డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్కి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుందండి. చాలామంది ఇప్పుడు మా దగ్గర హౌస్ వైఫ్స్ బ్యాచ్లోనే తీసుకుంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆస్టియోపొరోసిస్ అని వచ్చిన వాళ్ళు, నీ పెయిన్స్తో వచ్చేవాళ్ళు, బ్యాక్ పెయిన్తో వచ్చేవాళ్ళు, నెక్ పెయిన్తో వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే చిన్నపిల్లల వరకు, అంటే 25 years లోపు వరకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు 30s, 40s వస్తున్న దగ్గర నుంచి కొంచెం పెయిన్స్ స్టార్ట్ అవుతుంటాయి. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంటే కనుక రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, దాంతోపాటుగా మెయిన్ యోగానే ఎందుకు తీసుకోవాలంటున్నామంటే ఇటు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ బెనిఫిషియల్గా ఉంటుంది. అలానే మెంటల్ డిస్టర్బెన్సెస్ నుంచి, స్ట్రెస్ రిలీఫ్ నుంచి బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ అంటారు దానికి, ఇంటలెక్చువల్ పవర్ పెరగటానికి, ఈ 4 waysలోనూ కూడా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుందండి. అందుకని మనం యోగాని చూస్ చేసుకుంటే ఇటు ఫిజికల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అన్ని ఆసనాలతో పాటుగా, అంటే టోటల్ బాడీకి టోనప్ అవటం. దీంట్లో సూర్య నమస్కారాలు ఉంటాయి, టోటల్ బాడీ అంతా టోనప్ అవుతుంది. ఒక్కొక్క ఆసనాల్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుందండి. అది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని యాక్టివ్ చేయటం, అలానే బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్థెన్ చేయటం, నెక్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్థెన్ చేయటం, ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఈ యోగా అనేది అంత ఇదైందనమాట ఈ రోజులో. సో మేడం, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ యోగాలో? నేను 2010 నుంచి స్టార్ట్ చేశానంటే ముందు నుంచి ఉందండి. ఒక 18 years నుంచి చేస్తున్నాను, నేను యోగాలోనే ఉన్నాను.
యోగాలోనే ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత టీచర్గా మాత్రం 12 ఇయర్స్ నుంచి చెప్తున్నానండి. ఓకే, 12 ఇయర్స్ అంటే పుష్కర కాలం అనమాట. సో ఈ బ్యాచెస్ 4 బ్యాచెస్ నడుస్తున్నాయి అని చెప్పారు కదా, సో బ్యాచెస్కి ఎంత ఫీ ఛార్జ్ చేస్తుంటారు? ఫీజు వచ్చి పర్ మంత్ పర్ పర్సన్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తామండి. ఓకే, 1000 రూపీస్. సో ఓకే, అందరికీ అందుబాటు ధరలో ఉండేటట్లుగానే ప్రైజెస్ డిజైన్ చేసి. అంటే మా దగ్గర వచ్చే వాళ్ళకు మోస్ట్లీ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కోర్సుల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు హాస్టల్ ఫీజు పెట్టుకోవటం, వాళ్ళ కోర్సులకి పెట్టుకోవటం, దాంతోపాటుగా ఇది కూడా పెట్టుకోవాలి. కాబట్టి మేము అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేద్దామని చెప్పి 1000 రూపీస్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. చూసారు కదండి, యోగా చేయడం వల్ల మనం రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటామండి. అండ్ అలాగే యోగా చేయడం వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ అవుతాయని చెప్తున్నారు. సో ఇక్కడ 4 బ్యాచెస్ రన్ అవుతాయంట. మార్నింగ్ 5:30 నుండి 12 వరకు 3 బ్యాచెస్, అండ్ అలాగే ఈవినింగ్ కూడా ఇంకొక బ్యాచ్ రన్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఫీజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. ఓన్లీ ఒక పర్సన్కి 1000 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో అందరికీ అందుబాటు ధరల్లో ఉండేటట్లుగానే ఫీజెస్ని కూడా డిజైన్ చేశారు. యోగా చేయడం వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూసే కాకుండా మనమంతా కూడా రోజు ఎనర్జెటిక్గా కూడా ఉంటాము. సో ఖచ్చితంగా మనమంతా కూడా యోగాని చేయాలి. సో అందుకనే ఈ యోగా క్షేత్ర అనేది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఎందుకంటే యోగా క్షేత్రాల్లో ఫీజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి సో ఒకసారి వచ్చి ఇక్కడికి విజిట్ చేసేయండి. ఈ యోగా క్షేత్ర అనేది మనకి అమీర్పేట్లోని బిగ్ బజార్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లైన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ.